నమస్కారం. వ్యక్తిత్వ సిద్ధాంతాల గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. అసలు మన వ్యక్తిత్వం ఎలా ఏర్పడుతుంది, దీని అర్థం చేసుకోవడానికి సైకాలజిస్టులు కొన్ని ఫ్రేమ్వర్క్స్ వాడతారు. అవి చాలా కాంప్లెక్స్గా ఉంటాయి. సో ఈరోజు మనం వాటి గురించి తెలుసుకుని ఒక జర్నీ చేద్దాం. ముందుగా ఈ ప్రశ్నతో మొదలుపెడదాం. అసలు ఒకర్ని ప్రత్యేకంగా నిలబెట్టేది ఏంటి? ఇది మనల్ని మనం అర్థం చేసుకోవడానికే చాలా కీలకమైన ప్రశ్న. మన ఆలోచనలు, మన ఫీలింగ్స్, మన ప్రవర్తన ఇవన్నీ కలిసి మన వ్యక్తిత్వాన్ని ఎలా తయారుచేస్తాయో అదే మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి మనం 3 వేరువేరు లెన్సుల నుండి చూద్దాం. అవే కాగ్నిటివ్, ఫీల్డ్ మరియు ఫ్యాక్టర్ అనాలిటికల్. ఈ 3 సిద్ధాంతాలు పర్సనాలిటీని అర్థం చేసుకోవడానికి మనకు 3 డిఫరెంట్ దారులు చూపిస్తాయన్నమాట. ప్రతి థియరీ మనల్ని మనం చూసుకునే పద్ధతికి ఒక కొత్త యాంగిల్ ఇస్తుంది. సరే, ఇక వీటి గురించి డీటెయిల్గా చూద్దామా? ఓకే, మన మొదటి లెన్స్ కాగ్నిటివ్ థియరీ. ఇది పూర్తిగా మన లోపలి ప్రపంచం మీద ఫోకస్ చేస్తుంది. అంటే మన ఆలోచనలు, మన నమ్మకాలు, మన మెమరీస్ వీటిమీద అన్నమాట. మన ఆలోచించే విధానమే మన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్మిస్తుందో ఈ థియరీ వివరిస్తుంది. సో ఈ కాగ్నిటివ్ థ్యూరీస్ ప్రకారం ఏంటంటే, మన వ్యక్తిత్వం అనేది మన అనుభవాల నుంచి మనం తయారు చేసుకున్న కాగ్నిటివ్ స్కీమాస్ మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఒక రకమైన మెంటల్ ఫ్రేమ్వర్క్స్ అన్నమాట. ఈ స్కీమాలే మనం ప్రపంచాన్ని ఎలా చూడాలో డిసైడ్ చేస్తాయి. అంతేకాదు, మన గురించి మనమేమనుకుంటున్నామో కూడా నిర్దేశిస్తాయి. దీన్నే సెల్ఫ్ కాన్సెప్ట్ అంటారు. ఇక్కడ జార్జ్ కెల్లీ థియరీ గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆయనేమంటారంటే, మనమందరం సైంటిస్ట్లాగా ప్రవర్తిస్తామట. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని ప్రిడిక్ట్ చేయడానికి మనకు మనమే కొన్ని మెంటల్ ఫిల్టర్స్ క్రియేట్ చేసుకుంటాం. ఆయన మాటల్లో చెప్పాలంటే వీటినే పర్సనల్ కన్స్ట్రక్ట్స్ అంటారు. కెల్లీ ప్రకారం ఈ పర్సనల్ కన్స్ట్రక్ట్స్ అనేవి మన సొంత యూనిక్ ఎక్స్పీరియన్సెస్ నుండి వస్తాయి. ఒక చిన్న ఉదాహరణ: ఒకరికి ధైర్యం అనిపించే పని ఇంకొకరికి మూర్ఖత్వంలా కనిపించొచ్చు. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ఈ కన్స్ట్రక్ట్స్ని మనం మార్చుకోవచ్చు. దాని అర్థమేంటి? మన పర్సనాలిటీ కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది కూడా కంటిన్యూయస్గా మారుతూ కొత్త అనుభవాలకు తగ్గట్టుగా అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట. సరే, ఇప్పటిదాకా మన లోపలి ప్రపంచం గురించి చూశాం. ఇప్పుడు మన ఫోకస్ని బయటి ప్రపంచం వైపు మారుద్దాం. అదే ఫీల్డ్ లెన్స్. ఈ థియరీ ప్రకారం మన పర్సనాలిటీ కేవలం మన ఆలోచనల వల్లే కాదు, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన ఎన్విరాన్మెంట్ కూడా దాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. ఈ ఫీల్డ్ థియరీకి కర్ట్ లెవెన్ చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆయనేమంటారంటే, ఒక మనిషిని వాళ్ల పర్యావరణం నుండి వేరుచేసి చూడలేం. ఆ వ్యక్తికి వాళ్ల ఎన్విరాన్మెంట్కి మధ్య కంటిన్యూస్గా జరిగే డైనమిక్ ఇంటరాక్షన్, అంటే ఒకదానికొకటి ప్రభావితం చేసుకోవడమే మన వ్యక్తిత్వాన్ని షేప్ చేస్తుంది. లివ్-ఇన్ లైఫ్ స్పేస్ అనే ఒక కాన్సెప్ట్ను పరిచయం చేశారు. అంటే ఏంటంటే, ఒక పర్టికులర్ టైంలో ఒక వ్యక్తిని ప్రభావితం చేసే మొత్తం సైకలాజికల్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. ఇందులో మన అవసరాలు, మన గోల్స్, మన చుట్టూ ఉన్న మనుషులు అన్నీ వచ్చేస్తాయి. ఈ ఫోర్సెస్ అన్నిటి మధ్య ఒక బ్యాలెన్స్ సాధించడాన్నే సైకలాజికల్ ఈక్విలిబ్రియం అంటారు. ఇది లెవిన్ చెప్పిన ఫేమస్ ఈక్వేషన్. దీని అర్థం చాలా సింపుల్. మన ప్రవర్తన బి అనేది కేవలం మన వ్యక్తిత్వం పి వల్ల మాత్రమే కాదు, మనం ఉన్న పర్యావరణం ఈ వల్ల కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తి ప్రవర్తనను అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని, వాళ్ళున్న సిచ్యువేషన్ని రెండిటినీ కలిపి చూడాలి. ఇక మూడో చివరి లెన్స్కొచ్చేద్దాం. అదే ఫ్యాక్టర్ లెన్స్. ఇదేం చేస్తుందంటే, పర్సనాలిటీలో ఉండే స్థిరమైన కోర్ ఎలిమెంట్స్ని గుర్తించి వాటిని మెజర్ చేయడానికి ట్రై చేస్తుంది. వీటినే మనం జనరల్గా ట్రేట్స్ లేదా లక్షణాలు అని పిలుస్తాం. ఈ ఫ్యాక్టర్ అనలిటికల్ అప్రోచ్ అనేది పర్సనాలిటీని చాలా సైంటిఫిక్గా కేటగరైజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. స్టాటిస్టిక్స్ వాడి మన పర్సనాలిటీ లోపల దాగి ఉన్న ఫ్యాక్టర్స్ లేదా ట్రేట్ డైమెన్షన్స్ని బయటకు తీస్తుంది. ఈ ట్రేట్స్ వల్లే మనం వేర్వేరు సిచ్యువేషన్స్లో కూడా చాలా వరకు ఒకేలా ప్రవర్తిస్తాం. దీన్నే బిహేవియరల్ కన్సిస్టెన్సీ అంటారు. ఇక్కడ చూస్తే ఈ ట్రేట్ థియరీ చాలా ఏళ్లుగా ఎలా ఎవాల్వ్ అయిందో అర్థమవుతుంది. ఆల్పోర్ట్ బేసిక్ ఐడియాస్తో మొదలై రేమండ్ కార్టెల్ 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ని గుర్తించడం, ఆ తర్వాత జేపీ గిల్ఫోర్డ్ ఏకంగా 120కి పైగా ఫ్యాక్టర్స్తో ఒక కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలెక్ట్ మోడల్ని డెవలప్ చేయడం, ఇలా సాగి ఫైనల్గా ఇప్పుడు మనం ఎక్కువగా వాడే బిగ్ 5 మోడల్ దగ్గర ఆగింది ఈ జర్నీ. ఆల్పోర్ట్, కార్టెల్ ఇద్దరూ ట్రేట్స్ గురించే మాట్లాడారు, కాని వాళ్ళ అప్రోచ్లు వేరు.
ఆల్పోర్ట్ ఏమన్నారంటే ప్రతి వ్యక్తిలో ఉండే ట్రేట్స్ చాలా యునిక్గా స్పెషల్గా ఉంటాయని. కాని క్యాటెల్ అలా కాదు. ఫ్యాక్టర్ అనాలిసిస్ వాడి అందరిలో కామన్గా ఉండే యూనివర్సల్ కోర్ ట్రేట్స్ని కనుక్కోవాలని చూశారు. ఇక ఇప్పుడు పర్సనాలిటీ రీసెర్చ్లో గోల్డ్ స్టాండర్డ్ ఇదే, ది బిగ్ 5 మోడల్, లేదా సింపుల్గా OCEAN. O అంటే ఓపెన్నెస్, C కాన్షియన్షియస్నెస్, E ఎక్స్ట్రావర్షన్, A అగ్రియబుల్నెస్, N న్యూరోటిసిజం. ఈ 5 ఫ్యాక్టర్స్ని బట్టి ఒక వ్యక్తి పర్సనాలిటీని ప్రొఫైల్ చేస్తారు. జాబ్ రిక్రూట్మెంట్లో సరైన క్యాండిడేట్ని సెలెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. అయితే దీనిమీద ఒక క్రిటిసిజం కూడా ఉంది. ఈ మోడల్ అన్ని కల్చర్స్కి ఒకేలా వర్తిస్తుందా లేదా అనేది ఒక పెద్ద డిబేట్. సో మనం ఇప్పటిదాకా 3 వేర్వేరు లెన్సుల నుండి చూశాం. అయితే ఇవి ఒకదానికొకటి పోటీపడేవి కావు. నిజానికే ఈ మూడింటినీ కలిపి చూసినప్పుడే మనకొక కంప్లీట్ పిక్చర్ వస్తుంది. ఈ టేబులు మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్నదాన్ని సింపుల్గా సమ్మరైజ్ చేస్తుంది. కాగ్నిటివ్ థియరీ అంటే మనం ఎలా ఆలోచిస్తాం, ఫీల్ థియరీ అంటే మనం ఎక్కడున్నాం, ఇక ఫ్యాక్టర్ అనాలిటికల్ థియరీ అంటే మనలో స్థిరంగా ఉండేది ఏంటి. చూసారా ఎంత క్లియర్గా ఉందో. ఈ మూడింటినీ కలిపి ఒక ఫ్రేమ్వర్క్లాగా చూస్తే స్టెప్ 1 మన ఎన్విరాన్మెంట్ అంటే ఫీల్డ్ థియరీ మన మీద ప్రభావం చూపిస్తుంది. స్టెప్ 2 మన మైండ్ అంటే కాగ్నిటివ్ థియరీ ఆ సిచ్యువేషన్ని తన సొంత ఫిల్టర్స్తో అర్థం చేసుకుంటుంది. స్టెప్ 3 చాలా కాలం పాటు మనం ఇలాగే ఆలోచించి ప్రవర్తించడం వల్ల అవి మన స్థిరమైన లక్షణాలుగా అంటే ఫ్యాక్టర్ థియరీ మారిపోతాయి. ఈ ఇంటిగ్రేషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో కదా. ఫైనల్గా చెప్పేదేంటంటే ఏ ఒక్క థియరీ కూడా పర్సనాలిటీని 100% ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాని ఈ 3 లెన్సుల నుండి కలిపి చూసినప్పుడు మనిషి ప్రవర్తన వెనక ఉన్న ఆ అద్భుతమైన సంక్లిష్టమైన చిత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సరే, ఇప్పుడొక ఆలోచింపజేసే ప్రశ్న. ఒక వ్యక్తిని అర్థం చేసుకోవాలంటే ఈ మూడింట్లో ఏ లెన్స్ బాగా సరిపోతుంది? వాళ్ల ఆలోచనలే వాళ్లనలా తయారుచేశాయా? లేక వాళ్లు పెరిగిన పరిస్థితులా? లేదా వాళ్లలో సహజంగా ఉన్న లక్షణాలా? దీని గురించి ఆలోచించడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదా. ఈ విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు.